సార్ లీడర్లో మీరు కథానాయకుడి ద్వారా చెప్పారు, ఓటుకి నోటు మీరు తీసుకోనంత కాలం ఇది ఇలాగే ఉంటుందన్నారు. సరే, అంటే అటు సినిమాటిక్గా చెప్పనండి, ఇటు రియల్ లైఫ్లో కూడా ప్రజలు ఓటుకు నోటు అనేది కామన్ అయిపోయింది. సో వాళ్ళు అందుకే అంత అనుకున్న స్థాయిలో సినిమాని హిట్ చేయలేకపోయారంటారా? ఎలా? లేదు, నాకు ఎనలైజ్ చేస్తాను. నాకు అంటే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు లీడర్. నాకు అంటే లీడర్ చాలా పెద్ద కల్ట్ సినిమా, వెల్ మేడ్ ఫిల్మ్ కదా, వెల్ మేడ్ ఫిల్మ్, కల్ట్ సినిమా, యాక్చువల్లీ వెల్ రిసీవ్డ్ సినిమా. అది చరిత్ర, అది యాక్చువల్ అంటే అది ఒక ఆ జానర్లో ఇప్పటికీ ఆ సినిమా టీవీలో వస్తుంటే కంటిన్యూస్గా లక్షల ఫ్యామిలీస్ ఎవరినైనా నేను చెప్పగలను అలా చూసేస్తూ ఉంటారు. అంటే అంత పాపులర్ సినిమా అది యాక్చువల్లీ. నాకు అలాంటి రియాక్షన్సే వస్తాయి. నేను ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఏ సర్కిల్స్ కానీ, పెద్దోళ్ళు కానీ, సినిమాలు చూడని తండ్రులు ఉంటారు కొంత, పిల్లలు చూస్తుంటే ఇది వస్తే మాత్రం చూస్తారు. ఎలక్షన్స్ వచ్చే ముందు ఈ సినిమాని టీవీలో వేస్తే అరే నిజమే కదా అనిపిస్తుంది. అండ్ అందులో డైలాగులు కానీ 100% కరెక్టే. మన పొలిటీషియన్స్ ఇలా ఎందుకు మారరు అనేది డెఫినెట్గా ప్రతి ఒక్కరికి వస్తుంది. సో అంతవరకు నేను అద్భుతమైన సక్సెస్ అది. అంటే అది రీచ్ అవ్వడం ఇప్పటికి కూడా ఉంది. అంటే చరిత్రలో అంటే అది ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కదా, అలా ఉండిపోయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ నౌ. ఆ టైంలో దానికి ఫైనాన్షియల్గా అని ఎందుకు ఈ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చేసి అలా రాలేదు అనేది నాకు కూడా $1 మిలియన్ క్వశ్చన్. నేను అనుకోవడం అప్పుడు ఉద్యమాన్ని బాగా టర్బులెంట్ పీరియడ్, తెలంగాణ ఉద్యమం బాగా హీట్లో ఉన్న పీరియడ్ అనుకోవచ్చు. దెన్ ఆల్సో అది కొంచెం ఏంటంటే అది కొంచెం అహెడ్ ఏమో బేసిక్. అంటే అప్పటికి పొలిటికల్ జానర్ అంటే కటాలు రక్తం అదే ఉండుంటే సడన్గా వచ్చిందేమో అనుకుంటున్నా. సడన్నెస్ కొన్నిసార్లు ఏమవుతుందంటే నీకు అర్థం చేసుకునే లోపల వెళ్ళిపోద్ది అది సినిమా. అంటే అర్థం అంటే అది జస్ట్ కొంచెం అది అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా చూస్తున్నాం కదా, ఇది వేరే కైండ్ ఆఫ్ సినిమా అని చెప్పినప్పుడు కొంచెం టైం పడుతుందేమో బేసిక్, ఏదైనా సంథింగ్ లైక్ దట్ అది. సో రసనారాయణ గారు కూడా అన్నారు యాక్చువల్లీ అది చూసి, అది సెకండ్ హాఫ్ ఏదో అంటుంటే ఆయన చూసారు సెకండ్ హాఫ్ ఏదో సినిమా అన్నారు. ఎందుకంటే ఒక హీరో మనం ఏదైతే ఇంటర్వ్యూల దాకా ఇతను అన్నీ మార్చేస్తాడు అనుకున్నాడు, సెకండ్ హాఫ్లో అతను పడిపోతాడు. అంటే అతని దగ్గర తల్లి మూలాన్ని మళ్ళీ రైజ్ అవుతాడు అనమాట. అది చూడలేకపోయాము మేబీ, ఐ డోంట్ నో అది అట్లాంటిది ఏదన్నా. సో ఏమో అది నాకు మంచి, అంటే నాకు చాలా అంటే నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎట్ అదొక లెసన్ అది. సో దానికి సీక్వెల్ రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉంటుంది, లీడర్ 2 ఉంటుంది అలాగే. సో మీ సినిమాల్లో సీక్వెల్స్ అంటే ఏ సినిమాలకు చేయొచ్చు? లీడర్కి చేయొచ్చు అండి, తప్పకుండా చేయొచ్చు. అది నాకు చాలా ఆలోచన ఉండింది కూడా, ఏమైనా చూస్తున్నాను బేసిక్గా. స్క్రిప్ట్ ఏమన్నా అనుకున్నారా బేసిక్గా? అలా నేను స్క్రిప్ట్ రాయలేదు కానీ అలా లైన్గా అంత ఏదో అనుకున్నాను. కానీ అనుకున్నప్పటికీ ఇప్పటికి కూడా పొలిటికల్స్ ఇవి మారుతున్నాయి, మారిపోయింది. అంటే ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి, అందులో కరప్షన్ చూపించాను నేను. కరప్షనే కాకుండా ఇంకా వేరే యాంగిల్ చూపించిన కరప్షన్ ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది కదా, అది ఇంకా ఎక్కువైపోయింది. మనం దాన్ని తీసేసుకున్నాం. ఇండియా ఇంకా కరప్షన్ మీద రియాక్ట్ అయ్యే సొసైటీ, ప్రజల్లో కూడా అది డైజెస్ట్ అయిపోయింది. సో కరప్షన్ అనేది మనం ఎప్పటి నుంచో మనం యాక్సెప్ట్ చేసేసాము. సో దాని మీద కాకుండా ఇంకా వేరే యాంగిల్స్ మీద తీద్దాం అనుకుంటే ఇప్పుడు చాలా సీనియర్ మారింది కొంచెం. అదేదో దాన్ని మనం అప్డేట్ చేసుకుని రాయాలి యాక్చువల్స్. కానీ అందులో పొటెన్షియల్ ఉంది యాక్చువల్లీ.